నమస్కారం. నా పేరు డాక్టర్ వింధ్యా గేమరాజు, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ అంకురా హాస్పిటల్, 9M హాస్పిటల్స్. ఈరోజు నేను మీకు ఏటిపికల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా వరకు ఇప్పుడున్న మనకు లైఫ్ స్టైల్ చేంజెస్లోను, మనకున్న వర్క్ ప్రెషర్స్లోను, మనం తీసుకుంటున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా రకాల మెన్స్ట్రల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్లో రెగ్యులర్గా మేము చూస్తున్న ప్రాబ్లం హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్. ఈ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్కి చాలా కారణాలు ఉంటాయి. దాన్నే మేము ఏటిపికల్ యూట్రైన్ బ్లీడింగ్ అని చెప్తాము. ఈ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఎప్పుడు అనుకోవాలి, ఏ రకంగా హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అని తెలుసుకుంటాము అనే దానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ ఏంటి అంటే హెవీగా బ్లీడ్ అవ్వడం, అంటే మీకు రొటీన్గా ఇంతకు ముందు నార్మల్గా 3 డేస్కి అయిపోయే బ్లీడింగ్ సడన్గా మీకు ఈసారి మీకు 5 డేస్ అవ్వడము, నెక్స్ట్ సైకిల్లో 8 డేస్ అవ్వడం, అట్లా బ్లీడింగ్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతూ పోతున్నట్లయితే, దీంతో పాటు ప్యాడ్స్, సో మీరు రోజుకి ఎన్ని ప్యాడ్స్ చేంజ్ చేస్తున్నారు అనేది చూసుకోండి. ఒకవేళ ఫస్ట్లో మీరు 3 ప్యాడ్సే చేంజ్ చేస్తే ఇప్పుడు 4 to 5 ప్యాడ్స్, 6 to 7 ప్యాడ్స్, 8 ప్యాడ్స్ అట్లాంటివి చేంజ్ చేస్తున్నట్లయితే గడ్డలు పడుతున్నాయి. చిన్నవి కాకుండా పెద్ద గడ్డలు అంటే ఒక కాయిన్ సైజ్ అనుకోండి, అట్లా గడ్డలు పడేటప్పుడు, ప్లస్ మీకు సడన్గా గష్ ఆఫ్ బ్లీడింగ్స్ వస్తున్నప్పుడు, దీంతో పాటు పెయిన్ ఉన్నప్పుడు, సో వీటిని మేము హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్గా చెప్తాం. సో 1 సైకిల్లో మీకు ఇలా రిపీట్ అయింది అనుకోండమ్మా, నెక్స్ట్ సైకిల్ ఒకసారి చూడండి ఇట్లనే హెవీ బ్లీడింగ్ అవుతుంది, ఆగట్లేదు అంటే డాక్టర్ని ఇమీడియట్గా కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే లోపల కొన్ని కారణాల వల్ల హెవీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఒక సైకిలే బ్లీడింగ్ అయింది, తర్వాత అవ్వలేదు, ప్లస్ ఈ సైకిల్ కూడా మీకు పీరియడ్ కొద్దిగా డిలే అయ్యి బ్లీడింగ్ అయిందంటే నెక్స్ట్ సైకిల్ వరకు వెయిట్ చేయండి. సో ఇప్పుడు మనము ఈ ఏటిపికల్ యూట్రైన్ బ్లీడింగ్ అవ్వడానికి, హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవ్వడానికి కారణాలు ఏమేమి ఉండొచ్చు. చాలా వరకు ఈ మధ్య ఉన్న లైఫ్ స్టైల్ వల్ల హార్మోనల్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. హార్మోనల్ ఇష్యూస్ అంటే ఏంటి? థైరాయిడ్ ఉండొచ్చు, పీసీఓడి ఉండొచ్చు, పీసీఓఎస్ ఉండొచ్చు. పీసీఓడి అనేది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ కిందకి చెప్తాం. ఇది మీ లైఫ్ స్టైల్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మీకు ఒక్కొక్కసారి లాంగ్ టర్మ్గా ఉండొచ్చు, అంటే చాలా రోజుల నుంచి మీకు పీసీఓఎస్ ఉండొచ్చు. అంటే మీకు సిమ్టమ్స్ అనేవి చూసుకోవాలి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటున్నాయా, సడన్గా 2 months 3 months బ్లీడింగ్ రాకుండా సడన్గా 4th month బ్లీడింగ్ హెవీగా అవ్వటము, ఎక్సెస్గా హెయిర్ గ్రోత్ అనేవి రావటము, ఇట్లాంటివన్నీ, ప్లస్ వెయిట్ గెయిన్ సడన్గా ఎక్కువ అయిపోతున్నారు అనుకున్న వాళ్ళు ఒకసారి డాక్టర్ని కలిసి మీరు థైరాయిడ్ టెస్ట్, పీసీఓఎస్కి సంబంధించిన హార్మోనల్ టెస్ట్, దాంతోపాటు స్కానింగ్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది ఇది ఏమన్నా హార్మోనల్ వల్ల వస్తుందా అని. కొంతమందికి గర్భసంచిలోనే ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి హార్మోన్స్ చెప్పినట్లే ఈ గర్భసంచిలో కూడా మీకు గర్భసంచిలో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి యూట్రస్ ఉంటుంది, ట్యూబ్స్ ఉంటాయి, ఓవరీస్ ఉంటాయి, సర్విక్స్ అనేది కూడా ఉంటుంది. సో మీకు వీటన్నిటిలో కూడా ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే కూడా హెవీ బ్లీడింగ్ అవుతుంది. సో యూట్రస్ తీసుకుందాము. యూట్రస్లోనే కొంతమందికి చిన్న గడ్డలు ఉంటాయి, కొంతమందికి పెద్ద గడ్డలు ఉంటాయి. వాటిని ఫైబ్రాయిడ్స్ అంటాం. చిన్న గడ్డలు లెస్ దాన్ 5 centimeters జనరల్గా బ్లీడింగ్ ఎక్కువ కాజ్ చేయవు. పెద్ద గడ్డలు డెఫినెట్గా కొంతమందికి బ్లీడింగ్ కాజ్ చేస్తాయి. ఈ గడ్డల్లో కూడా మీకు ఎక్కడుంది గర్భసంచిలో, లోపల పొరలో ఉందా, మధ్య పొరలో ఉందా అనే దాన్ని బట్టి మీకు హెవీ బ్లీడింగ్ అవుతుంది. ఒకవేళ లోపల పొరలో ఉంటే ఈవెన్ 2 centimeter ఫైబ్రాయిడ్ కూడా మీకు హెవీ బ్లీడింగ్ కాజ్ చేస్తుంది. అదే మధ్య పొరలో అట్లాంటివి ఉన్నట్లయితే అంత హెవీ బ్లీడింగ్ కాజ్ చేయదు. ఇంకొకటి వస్తే అడినోమయోసిస్ అంటాం. ఇది కొంతమందికి, ఎక్కువ మంది పిల్లలు కన్న వాళ్ళకి మామూలుగా రోజు ఉండాల్సిన యూట్రస్ సైజ్ కన్నా కొద్దిగా సైజ్ పెరిగి చిన్న రక్తం గడ్డల్లాగా లోపల పొరలో ఉంటాయి. వీళ్ళల్లో కూడా హెవీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఓవరీకి వస్తే, ఓవరీలో కొంతమందికి సిస్ట్లు ఉంటాయి. ఆ సిస్ట్లలో ఇందాక నేను మెన్షన్ చేసినట్టు పీసీఓడి సిస్ట్లు ఉండొచ్చు, చిన్నవి 1 centimeter చాలా ఉండిండొచ్చు, లేకపోతే పెద్ద సిస్ట్ ఉంటాయి కొంతమందికి. ఆ సిస్ట్లలో డర్మాయిడ్ సిస్ట్ ఉండొచ్చు, కొంతమందికి నార్మల్ కాంప్లెక్స్ సిస్ట్ ఉండొచ్చు, కొంతమందికి ఎండోమెట్రియోసిస్ సిస్ట్ అంటాము. అంటే హెవీ బ్లీడింగ్ అయ్యే సిస్ట్, అంటే రక్తం గడ్డ అనేది ఓవరీలో ఉండడాన్ని ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటాం. వీళ్ళందరిలో కూడా కామన్ సింటమ్ జనరల్గా హెవీ బ్లీడింగ్తో పాటు మీకు పెయిన్ కూడా ఉంటుంది. సో సిస్ట్లు ఉన్న వాళ్ళల్లో పెయిన్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి పెయిన్ అనేది పీరియడ్ ముందు కూడా స్టార్ట్ అవ్వచ్చు, తర్వాత పీరియడ్ అప్పుడు కొద్దిగా ఎక్కువై పీరియడ్ తర్వాత కొద్దిగా తగ్గచ్చు. ఎండోమెట్రియోసిస్ అనేది స్పెసిఫిక్గా తెలుసుకోవాల్సింది, ఎందుకంటే ఇది అడోల్సెంట్ ఏజ్ గ్రూప్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలామందికి వస్తుంది. కాబట్టి ఇది మీరు పెయిన్ అనేది
పెరుగుతూ పోతుందా, దాంతోపాటు మీకు బ్లీడింగ్ పెరుగుతుందా, పీరియడ్కు ముందు కూడా పెయిన్ ఉంటుంది, పీరియడ్ లేనప్పుడు కూడా పెయిన్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఎండోమెట్రియోసిస్కి సిమ్టమ్స్ అని చెప్తాం. ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. ఇన్ఫెక్షన్స్ అంటే కొంతమందికి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉండొచ్చు, కొంతమందికి మామూలుగానే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకి సైకిల్కి వచ్చే ముందు చాలా సివియర్ పెయిన్ వచ్చి సైకిల్ రాగానే అంటే పీరియడ్ ఫ్లో రాగానే పెయిన్ అనేది తగ్గిపోతుంది. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే ఇది ఇన్ఫెక్షన్ కిందకి చెప్తాం. వీటికి యాంటీబయాటిక్స్, ఐవి యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే ఓరల్ యాంటీబయాటిక్స్ కానీ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి గర్భసంచి లోపలి పొర ఎండోమెట్రియం అంటాం. ఆ ఎండోమెట్రియంలో పాలిప్స్ అనేవి ఉంటాయి. సో ఆ పాలిప్స్ ఫైబ్రాయిడ్ పాలిప్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్ పాలిప్ కూడా అవ్వచ్చు. దాన్ని ఎండోమెట్రియల్ పాలిప్ అంటారు. దీనివల్ల కూడా ఎక్కువగా మీకు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకా లాస్ట్ది మ్యాలిగ్నెన్సీ అంటాము. ఇంతకుముందు నేను చెప్పినట్టు సర్విక్స్ అనేది కూడా ఇంపార్టెంట్. ఈ సర్విక్స్లో మీకు క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ జనరల్గా సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి మనకి ఇప్పుడు టెస్ట్లు ఉన్నాయి, ప్లస్ వ్యాక్సినేషన్ కూడా ఉంది. సో సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెన్షన్లో మనం ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేస్తాము. రెగ్యులర్గా చేయించుకోవాలి, ఫర్ ఎవ్రీ 3 years చేయించుకోవాలి. ఎందుకంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకి వైరస్ వల్ల వస్తుంది. ఆ వైరస్ మనకి బాగానే తెలుస్తుంది. ఎర్లీగా తెలుసుకోవడానికి ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేసుకోవాలి. దీంతోపాటు హెచ్పివి వ్యాక్సిన్ అనేది వచ్చింది. ఇది అడోల్సెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళ నుంచి 40 ఏళ్ళ వాళ్ళ వరకు వేస్తున్నాం. సో ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మీకు కనీసం 40 to 50%, 35 years అబోవ్ వాళ్ళకి ఎవరికైతే ఇంటర్కోర్స్ ఆల్రెడీ ఉందో వాళ్ళకి ప్రివెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే అడోల్సెంట్ ఏజ్ గ్రూప్లో ఇంటర్కోర్స్ ముందే మీరు వేసుకున్నట్లయితే 80% ప్రివెన్షన్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంతవరకు వ్యాక్సిన్ వేసుకోలేదో వాళ్ళందరూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి మీ డాక్టర్ని కలవండి. ఇవి నేను కారణాలు చెప్పాను ఏటిపికల్ యూట్రైన్ బ్లీడింగ్కి. ఇవి కాకుండా కొంతమందికి బ్లడ్ వెసల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వెరీ రేరెస్ట్ అమ్మ. ఈ రేరెస్ట్ కూడా ఏవి మాల్ఫార్మేషన్స్ అని చెప్తాం. ఈ మాల్ఫార్మేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ముందేమన్నా డిఎన్సీ అయింది ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో మీకు ఎప్పుడైనా సరే నేను చెప్పినట్టు సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే ఒకసారి డాక్టర్ని కలిసి స్కాన్ చేయించుకొని దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్లన్నీ కూడా చేస్తాం. ఇక్కడ మేము అంకురాలో ఈవెన్ హెల్త్ చెకప్స్ కూడా చేస్తున్నాము. హెల్త్ చెకప్స్లో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి తగినట్టుగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఇస్తాము. ఈ హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్కి జనరల్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మనకి 3 ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ మెడిసిన్సే ఇస్తాము. మెడిసిన్స్ ఇచ్చి ట్రై చేస్తాము తగ్గడానికి. హార్మోనల్స్ అయితే హార్మోనల్కి సంబంధించిన థైరాయిడ్ కరెక్షన్, పీసీఓడి కరెక్షన్స్కి కూడా మెడిసిన్స్ అనేవి ఇస్తాము. అదే మీకు గడ్డలు ఉన్నట్లయితే ఏ టైప్ ఆఫ్ గడ్డు ఉంది, ఎక్కడ గడ్డు ఉంది అనేది చూసుకొని వెదర్ మెడిసిన్స్ పనిచేస్తాయా లేకపోతే సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఫైబ్రాయిడ్సే తీసుకోండి. మీకు చిన్న ఫైబ్రాయిడ్ ఉంది కానీ బ్లీడింగ్ ఎక్కువ ఉంది, అది మోస్ట్లీ హార్మోనల్ రిలేటెడ్ కాబట్టి ఫస్ట్ హార్మోన్స్ కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ హార్మోన్స్ కనుక కరెక్ట్ అయినట్లయితే మీకు ఈ గర్భసంచిలో ఉన్న గడ్డ వల్ల బ్లీడింగ్ అవుతుందా లేదా చెక్ చేసుకొని అప్పుడు గడ్డకు సంబంధించిన ఆపరేషన్ గురించి చెప్తాము. ఒకవేళ పెద్ద సైజ్ గడ్డ ఉంది, దానివల్ల మీకు బ్లీడింగ్ అవుతుంది కాబట్టి మీకు ఫస్ట్ మయోమెక్టమీ కానీ ఆప్షన్ ఇస్తాం. ఈ మయోమెక్టమీ ఆప్షన్ అనేది లాప్రోస్కోపీ ద్వారా చేస్తాము. లేకపోతే గర్భసంచి లోపల పొరలో ఉన్నట్లయితే హిస్టోస్కోపీ చేస్తాం. ఇవి కాకుండా మీకు ఇందాక మెడిసిన్స్ చెప్పినట్టు మిరీనా అనేది హార్మోనల్ లూప్ ఉంటుంది. హార్మోనల్ ట్రీట్మెంట్లో దీనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ మిరీనా హార్మోనల్ లూప్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేయడానికి ఇది హార్మోన్స్తో పాటు గర్భసంచిలో పెడతాం కాబట్టి మీకు హార్మోన్స్ వల్ల అయ్యే ఇబ్బందులన్నీ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ గడ్డలు లేకపోతే మీకు పాలిప్స్ ఉన్నా, క్యాన్సర్ లాంటివి ఏమన్నా ఉన్నా ఇట్లాంటి వాటి అన్నిటి కూడా సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది.